కొల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ శ్రేణులపై కాంగ్రెస్ గుండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రోజురోజుకు కాంగ్రెస్ అరాచకాలకు అదుపు లేకుండా పోతుందని మండిపడ్డారు. సతాపూర్ నార్యానాయక్ తండాలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై జరిగిన కాంగ్రెస్ దాడి అత్యంత హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు వరుస దాడులకు పాల్పడుతున్నా పోలీసులు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితమై అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. ప్రజాపాలన అంటే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజల గొంతు వినిపించిన వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడమేనా అంటూ నిలదీశారు. ఇందిరమ్మ రాజ్యం నాటి ఎమర్జెన్సీ రోజులకు కొల్లాపూర్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్న కొల్లాపూర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఫ్యాక్షన్ తరహా దాడులు పెరిగిపోయాయని అన్నారు. మంత్రి జూపల్లి అండదండలతోనే ఈ విష సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతుందని నిప్పులు చెరిగారు. ఇలాంటి దాడులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ అసమర్థ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటామని అన్నారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ బాధ్యతగా వ్యవహరించి దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.